సో ఇంకోటి మన జీనియస్ హీరో తన పేరు హనీష్ కదండి, హవీష్. యాక్చువల్గా అతను మీకు లిఫ్ట్ ఇచ్చారా, ఆయన ఇచ్చారా, ప్రొడ్యూసర్ గారు ఇచ్చారా మీకు? ఫస్ట్ వచ్చేసి జీనియస్ వచ్చేసి చిన్ని కృష్ణ గారి పేరు చెప్పాలి సార్, బికాస్ ఆఫ్ హిస్ స్టోరీ ఆ సినిమా స్టార్ట్ అయింది. దాని తర్వాత వచ్చేసి దాసరి కిరణ్ కుమార్ గారు అండ్ అలాగే కోనేరు సత్యనారాయణ గారు, ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్. ఆ సినిమాకి సార్ ఇప్పుడు వేరు సార్, ఇప్పుడు ఆఫర్ రావడం అనేది వేరు. జీనియస్ కి అసలు నేను అప్పుడు నార్మల్ యాంకర్, అసలు సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే నమ్మి ఆయన నాకు ఆ రోజు లేదు. హవీష్ నాన్నగారే కోనేరు సత్యనారాయణ గారు, కేఎల్ యూనివర్సిటీ వాళ్ళదే అన్నమాట. సో కేఎల్ యూనివర్సిటీ మీకు తెలుసు, విద్యా సంస్థలు. సో వాళ్ళ నాన్నగారు అంటే అంకుల్ అని పిలుస్తాను ప్రేమగా నేను. సో అంకుల్ సపోర్ట్ వల్లే అసలు జీనియస్ స్టార్ట్ అవటం జరిగింది. హవీష్ వచ్చేసి హీరో. అంటే హవీష్లో గొప్పదనం ఏంటంటే సార్, రెగ్యులర్గా నాకు ఇలా కావాలి అలా కావాలన్న మెంటాలిటీ కాదు, కంటెంట్ నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కథ నచ్చితే అది ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు. అంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే, అంటే జీనియస్ సక్సెస్ అది ఫెయిల్యూర్ కమర్షియల్ పక్కన పెడితే, ఆ రోజు నన్ను ఒక యాంకర్గా నమ్మి చిన్ని కృష్ణ గారు, అంటే ఒక యాంకర్గానే తెలుసు కానీ ఒక డైరెక్షన్ చేయగలడు, సినిమా ఇంత కమర్షియల్గా చూపించగలడు అనేది అయితే వాళ్ళకి తెలియదు. అది గుడ్డిగా నమ్మకమే, అది ఆ ట్రస్ట్ వల్లే అది స్టార్ట్ అయింది. సో అదే అంటే అంత హవీష్ మీకు అప్పుడు అంత లిఫ్ట్ ఇచ్చారు కదా? అవును సార్, అవును. సో అది ఫ్లాప్ అయింది పాపం, తన తర్వాత ఆయనకి ఏం బ్రేక్ వచ్చింది ఏం లేదు. అవును. సో ఇప్పుడు మీకు ఈ స్క్రిప్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, రాజుగారి గది మీద ఫుల్ మీకు కాన్ఫిడెన్స్ ఉంది. అవును. మరి అలాంటి దాంట్లో ఆయన ఇరికిద్దామని మీకు ఎందుకు అనిపించలేదు? పాయింట్ వచ్చేసి సార్, అంటే హవీష్తో ఎలా అంటే తనలో ఆల్రెడీ ఫస్ట్ మూవీ నువ్వెలా ప్రాజెక్ట్ చేశారు సార్, 2-3 హీరోలు ఉన్నారు. జీనియస్ తను హీరోనే, కాకపోతే 2 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా లీడ్స్ ఉంటాయి. అంటే అశ్విన్ అండ్ అగైన్ వినోద్ క్యారెక్టర్ చిన్నయ్య అబ్బాయి సార్, అతను ఇలా ఉంటారు. అంటే వీళ్ళిద్దరు హీరోలు ఎంత ఉండదు, కానీ వీళ్ళకి ఒక సెపరేట్ ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఒక కథ నడుస్తుంది. అశ్విన్ గురించి ఒక కథ నడుస్తుంది జీనియస్ లో, వినోద్ గురించి. సో ఆల్రెడీ వచ్చేసారు, తను అప్పుడే నాకు బలంగా ముద్ర చెప్పేశారు. ఏమనంటే లీడ్ అనేది నేను ఒక్కనే చేయాలి, నెక్స్ట్ థర్డ్ మూవీ అనేది చేయాలని. అది రామ్లీలా అని చెప్పి వేరే ఒకరితో చేశారు మొన్న. సో నాకు తెలుసు, ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు తెలుసు. లీడ్గా కనుక నేను చేస్తే ఆయన 100% నాతో వర్క్ చేస్తారు, అందులో నో డౌట్. ఇందులో 7 లీడ్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ సినిమా చూస్తే అశ్విన్ కన్నా ఎక్కువ పేరు శకలక శంకర్, అంటే వాళ్ళు నడిపిస్తారు, శకలక శంకర్ అండ్ ధనరాజ్. సో కాదు కదా, ఈక్వల్ గా పేరు వచ్చింది అందరికి, అందరికి వచ్చింది సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అశ్విన్ అంటే అలాగా అతని పేరేంటి, లాస్ట్ డాక్టర్ షాడిస్ట్ చేతన్ శ్రీను, అతని ప్లేస్ అయిన హవీష్ కి అలా నేను అనేది. సో హవీష్ అంటే మనస్తత్వం తెలుసు, ఆల్రెడీ 2 సినిమాలు అయిపోయినాయి కదా సార్. ఇప్పుడు ఫస్ట్ ఇండివిజువల్ గా చేద్దాం చెయ్యాలని. సో దానివల్ల నేను అప్రోచ్ కాలేదు. సరే అండి. ఇంకోటి, మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే బేసిక్గా మీ కారణం ఏంటంటే మీరు ఆట అక్కడే కదండి, ఆట అక్కడే, అది మీకు అవకాశం ఇచ్చిన సంస్థ జీ తెలుగు అనురాధ మేడం. అసలు జీ తెలుగు లేకపోతే ఓంకార్ లేరు అన్నది వాస్తవమేనా? 100% వాస్తవం. సో అలాంటి జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి అసలు? అసలు మా టీవీ అంటే మా టీవీకి రావడానికి జీ సంస్థ నేను వదిలేదు సార్. జీ తెలుగుకి నేను ఇప్పుడు కూడా చేస్తున్నాను. అంటే ఇప్పుడు రెండింటికి చేయట్లేదు. అంటే నేను సినిమాలో చేస్తున్నప్పుడు ఫ్యామిలీ సర్కస్ ఒక ప్రాజెక్ట్ కూడా చేశాను జీ తెలుగుకి, నేనే చేశాను. అది కామెడీ బేస్డ్ ప్రోగ్రామ్. అది నేను మా టీవీకి వచ్చింది ఏంటంటే అదొక ఆఫర్ అంతే, ఎదగటం అంతే అది. సో ప్యారలల్గా నేను ఆట ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆట వస్తూ ఉండేది. ఇక్కడ వచ్చేసి అదృష్టము 100% లక్ చేస్తున్నప్పుడు అక్కడ మాయాద్వీపం చేస్తుండేవాడిని, ప్యారలల్గా చేస్తుండేవాడిని, టోటల్గా వదిలేసి రాలేదు. మరి ఈ సినిమా గురించి మీడియా పార్ట్నర్గా జీ తెలుగుని అప్రోచ్ ఏమన్నా అయ్యారా అసలు? లేదు సార్. అంటే ఫస్ట్ వచ్చేసి నేను మా టీవీ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలు ఉన్నారు. జీ తెలుగు వాళ్ళు ఆల్రెడీ నా జీనియస్కు ముందే ప్రొడక్షన్ సినిమాది స్టార్ట్ చేసి 2 ఫెయిల్యూర్స్ వచ్చినాయి, 2 సినిమాలు వాళ్ళు జీ తెలుగు అండి 2 సినిమాలు ప్రొడక్ట్ చేశారు. కృష్ణారెడ్డి గారు చేశారు, తర్వాత చార్మి గారిని హీరోయిన్ గా పెట్టి గోకుల్ చాట్ బాంబు పేర్ల మీద ఒక సినిమా చేశారు. అది ఫెయిల్యూర్ అవటం వల్ల వాళ్ళు సినిమా నిర్మాణంలోకి వాళ్ళు కొంచెం బ్యాక్ ఉన్నారు. వీళ్ళు
ఇప్పుడే కొంచెం ఆలోచనలు ఉన్నారు ఎవరు మా టీవీ సంస్థ. అందుకోసం నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు నిర్మాతగా కాకపోయినా శాటిలైట్ సపోర్ట్ అయితే నాకు చేశారు కథ నచ్చి. అంతేగాని ఇద్దరు 2 కళ్ళు సార్. జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. నిజం సార్. నేను బయట ఒక టాక్ ఉంది జీటీవీలో చిన్న తేడా వచ్చింది అన్ని అసలు తేడాలే లేవు సార్. అసలు నాతో ఎవరికి తేడాలు ఉండవు. నేను అందరూ వాడిని చక్కగా కలిసిపోతాను తప్పితే ఇప్పుడు ఎందుకు జీ తెలుగుకి ఐఎమ్ రెడీ టు డూ ఆట. మేబీ కొద్ది రోజుల్లో ఆట అనేది నా ఐడియా ఉంది. ఏమాత్రం గ్యాప్ ఇంత బిజీ అయినాక మళ్ళీ ఇంకా అటు వెళ్ళే దృష్టి ఉందా మీకు? సార్ ఫస్ట్ ఎప్పుడు కూడా లైఫ్లో ఎంత సక్సెస్కి వెళ్ళినా మన తొలిమెట్టు మర్చిపోకూడదు సార్. మనకి మర్చిపోవద్దని అనుకున్నా కూడా పరిస్థితులు అలా అనుకుంచాలి కదా. సపోజ్ రేపు పవన్ కళ్యాణ్ మీకు డేట్స్ ఇస్తాడు సార్, ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారితో చేస్తాం కదా సార్, ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్. ఆ గ్యాప్ లో అట్లీస్ట్ నేను ప్రొడక్షన్ చేయలేకపోయినా అంటే ఓకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించలేకపోయినా ఆట ఫర్ ఎగ్జాంపుల్ జీ తెలుగు చేస్తుంది అనుకోండి, నేను యాంకర్ గా నిలిచి చేసి వచ్చేస్తాను. యాంకర్ గా అనుకోండి సార్, నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఫర్ 4 days 5 days చేసి వచ్చేస్తాను. అంటే నాకు వచ్చిన ఆపర్చునిటీ వదులుకోను యాజ్ అన్ యాంకర్గా. అది అంటే నాకు నచ్చితే మనస్ఫూర్తిగా. సినిమాలో సప్తగిరి ఇంట్రడక్షన్ రేసు గుర్రం డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది, మంచి పేలింది సినిమాలో కూడా. అదేంటి ఆ రేసు గుర్రంలో ఒరిజినల్ క్లిప్ వాడుకొని తీసారా, మీరు ఇన్సర్ట్ చేశారా, ఎలా క్రియేట్ చేసాం సార్? అగైన్ అదే షాట్ కదా వాడింది రేసు గుర్రం? అదే సార్, అదే. అక్కడ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఒక సుడిగాలిలాగా ఎంటర్ అవ్వాలి మన సినిమాలో, వచ్చి వెళ్ళిపోవాలి, ఏదో కొత్త ఎంట్రీ ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనలో. అంటే కామెడియన్ కి రకరకాలుగా కారుల్లో ఎంట్రీస్ ఇస్తారు, బైకుల్లో ఎంట్రీ ఇస్తారు. సో కొత్త ఎంట్రీ ఏమి ఇద్దామన్న ఆలోచనలో నాకు చాలా ఇష్టమైన ఎంట్రీ రేసు గుర్రం సినిమాలో అల్లు అర్జున్ గారు వచ్చేది. సో అట్లానే వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. కానీ ఆ ఫుటేజ్ అనేది చాలా కష్టం దొరకటం అనేది, చేయాలంటే చాలా మా చిన్న సినిమాకి చాలా కష్టం. కానీ నాకున్న పరిచయంలో నాకు ఠాగూర్ మధు గారు కూడా నాకు బాగా పరిచయం. సో ఆయనకి కాల్ చేశాను సార్. ఆయనకి కాల్ చేసి, అన్నయ్య నాకు ఇలా చిన్న సినిమా చేస్తున్నాను, రేసు గుర్రంలో అల్లు అర్జున్ గారు షాట్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ నాకు అవసరం ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే గుర్రాలని సెపరేట్ గా షూట్ చేస్తారు, అల్లు అర్జున్ గారిని సెపరేట్ గా. వాళ్ళు అది ఒరిజినల్ గా షూట్ చేసింది, వాళ్ళు షూట్ చేసింది నాది, లేదా వాళ్ళు ఎక్కడైనా క్లిప్ తీసుకున్నారు? లేదు, అది షూట్ చేసిందే సార్ అది. సో షూట్ చేయకపోతే అది రాదు, క్లిప్ లో అసలు ఎక్కడ లేదు. మేము మొత్తం వెతికాం. మా సీజీ డిపార్ట్మెంట్ మాకు ఎఫెక్స్ స్టూడియో వర్క్ చేశారు, అలాగే జెమినీ విఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరు చాలా అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర చూస్తానే ఉన్న రీసెర్చ్ చేశారు, ఎక్కడ దొరకట్లా ఆ క్లిప్స్. మేము రియల్ గా షూట్ చేయాలి, రియల్ గా అన్ని గుర్రాలు పెట్టి షూట్ చేయాలంటే చాలా కష్టము. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఠాగూర్ మధు గారితో మాట్లాడానో వెంటనే నల్లమలపు బుజ్జి గారికి చెప్పి, ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ రేస్ గుర్రం కాబట్టి, చెప్పగానే అయ్యో భలేవాడివే, చిన్నవాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని చెప్పటం. అది వచ్చేసి జెమినీ విఎఫ్ఎక్స్ వాళ్ళ దగ్గర వాళ్ళే ఆ షార్ట్ చేసింది అనమాట ఫర్ రేస్ గుర్రం. కంటెంట్ రా ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది, నాకు పర్మిషన్ ఇచ్చారు యూజ్ చేసుకోమని. అప్పుడు ఆ గుర్రాలు ఏదైతే వాళ్ళు లైక్ మేము షూట్ చేయకపోయినా కూడా గుర్రాలు మాకు ఇవ్వడం వల్ల గ్రీన్ మ్యాట్లో, మేము సప్తగిరిని గ్రీన్ మ్యాట్లో షూట్ చేసింది అక్కడ మరిచేసాం. యాజ్ ఇట్ ఈజ్ మీరు చూస్తే ఇంకా అల్లు అర్జున్ గారిది ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో సప్తగిరిది ఉంటుంది. నాకైతే సప్తగిరి కాల్ చేసి, డార్లింగ్ నేను చాలా చాలా హ్యాపీ, నా దానికి కాగితాలు చల్లుతున్నారంట ఒక హీరో లాగా, అసలు నా లైఫ్లో ఇంత ఎంట్రీ నేను చూడలేదంట అని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారంట. దట్ ఈస్ నాకు చాలా హ్యాపీ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.